పప్పు బాగుంది. నీకు దండమే బాబా. బేసిక్గా నేను స్వీట్ అంటే షుగర్ ఎక్కువ తినను. బేసిక్గా చాలా పనులు అయ్యో. ఇంతకుముందే టైట్ చేసుకొని వచ్చిన మొత్తం బండి మీద దొంగతాం. కొంచెం సర్దుకున్నట్టుంది. ఒక స్పూన్కి ప్లేస్ వచ్చింది. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీస్ బజార్. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు తెలిసిన ఏదైనా సరే ఒక ఫుడ్ నేమ్ ఉంటే చెప్పండి. సో ఐ వాంటెడ్ టు చేంజ్ దిస్ నేమ్ అనమాట, ఫుడీస్ బజార్ అనేది. సో మనమైతే ఈరోజు మాదాపూర్లో ఉన్నామండి. రకుల్ ప్రీత్ సింగ్ గారి రెస్టారెంట్ అయినటువంటి ఆరంభం ఉంది కదా. సో మిల్లెట్స్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఆరంభం, ఇట్స్ ఆరంభం. ఎస్, ఇట్స్ ఆరంభం. సో ఇక్కడైతే ఉన్నాం అనమాట. ఇక్కడ మిల్లెట్స్ రిలేటెడ్ ఫుడ్ అయితే ఎక్కువ దొరుకుతుంది, హెల్దీ ఫుడ్ అనమాట. సో మనం ఈరోజు సింతితోటి వచ్చేసినాము. సింతి, సే హాయ్. సో ఫస్ట్ అయితే అంబియన్స్ ఎలా ఉంది అండ్ అవుట్ సైడ్ ఏంటి కంప్లీట్గా నేనైతే మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే వెళ్ళి అది చూసేసి వద్దాం. తర్వాత మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసాం ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే వెజ్ థాలీ ఆర్డర్ చేసామన్నమాట, ఆంధ్ర మీల్స్. యాక్చువల్లీ ఇందులో మనకి మిల్లెట్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను కంప్లీట్ మెన్యూ అంతా మీకు వీడియో ఎండింగ్లో అయితే ఇచ్చేస్తాను. సో మన వెజ్ మీల్స్ అయితే ఇలా వచ్చేసినాయి. సో వీటిలో ఏమేమి వచ్చాయి కంప్లీట్గా నేను మీకు బ్యాక్ కెమెరా నుండి ఒకసారి అయితే చూపించేస్తాను. తర్వాత టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో కూడా నేనైతే చెప్పేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో మరి. రైస్, రోటీ, కర్రీ, రసం, పప్పు, ఫ్రై, కర్డ్ రైస్, స్వీట్. సో ఫస్ట్ అయితే రోటీ ఇచ్చారనమాట. ఇది కూడా మిల్లెట్ రోటీ, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనిలోకి మనమైతే పప్పు ట్రై చేద్దాం. ఓకే, నేను పెడతాను ఏదైనా వస్తాడు. దిస్ ఇస్ పప్పు. పప్పు బాగుంది. చూసారా, ఇద్దరు ఒకటేసారి చెప్పారు. పప్పు నిజంగా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనం రైస్ పెట్టేసుకుందాం. రైస్ పెట్టేసుకొని ఒక్కొక్కటి టేస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం ట్రై చేద్దాం. కర్రీ ఉంది కదా, వెజ్ కర్రీ. ఇది వచ్చేసి క్యారెట్, బీన్స్, ఆనియన్ ఇలా ఉందన్నమాట ఈ కర్రీ. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. This curry is for this pulka, I guess. Maybe. But rice కూడా బాగుంది. ఎలా ఉందంటే చాలా మైల్డ్ స్పైసెస్ తోటి, అంటే ఎలా సాఫ్ట్గా ఉంటారు కదా కొందరు మనుషులు. ఈ కర్రీ కూడా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ చారు. చారు This is miryal, I guess. అది రసం, బ్లాక్ పెప్పర్ రసం. మీకు రాలేదు? వచ్చింది అదిగో. ఇది వచ్చేసి సాంబార్. సాంబార్ ట్రై చేద్దాం మనం. ఇలా సాంబార్ ఒకటి తీసుకొని ఆలూ ఫ్రై. ఎంత మైల్డ్గా ఉన్నాయంటే, అంటే ఫ్లేవర్స్ కానీ ఆ నోటికి తగలంగానే అబ్బా అని అనిపిస్తుంది. తెలిసిపోతుంది మనకి, ఓకే మనం సాధు భోజనం చేస్తున్నాం అని. ఏమంటారో నాకైతే తెలీదు. సో ఇది పప్పు. పప్పులోకి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి అప్పడం నంచుకుందాం.
Finally, I'm trying sweet. ఇట్స్ గుడ్. This is millet sweet, మిల్లెట్ స్వీట్ పెప్పర్ రసం. డెఫినెట్గా వచ్చి ట్రై చేయాలి, ఎందుకంటే అంత బాగుంది ఫుడ్. ఎప్పుడు స్పైసీగా సాల్టీగా తినే వాళ్ళకి If you are looking for a healthier option, then you can come here and all the spices, all the sauce. రసం అయితే చాలా బాగుంది. ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, అలాగే స్పైసీ కూడా లేదు. ఇట్స్ గుడ్. Which one is your favorite among all these? పప్పు, రసం అండ్ ఆలూ ఫ్రై. దీస్ త్రీ ఆర్ మై ఫేవరెట్. యాక్చువల్లీ కర్డ్ ఇస్తారు కదా, కానీ ఇక్కడ వీళ్ళు కర్డ్ రైస్ ఇచ్చారు. సో ఇలా పికిల్ కొంచెం తీసుకొని, ఇలా కర్డ్ రైస్ కొంచెం తీసుకొని ఇది వస్తుంది దీంట్లో కనపడుతుంది. యమ్మీ, చాలా బాగుంది. నేను బేసిక్గా అవుట్ సైడ్ కర్డ్ అసలు తిన్నాను, బట్ ఇట్స్ గుడ్. ఓవరాల్ ఫుడ్ ఎలా ఉందో నేనైతే రివ్యూలో ఇచ్చేస్తా. ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేసేద్దాం. స్వీట్ కూడా ఇది మిల్లెట్ స్వీట్ అనమాట. ఫైనల్లీ కంప్లీట్ చేయడానికే ట్రై చేశాను, కానీ అది వాకౌట్ అయ్యేలా లేదు. ఇది అయింది ఎక్కడైతే మిగిలింది, అది మిగిలింది కదా. బికాస్ పప్పులు ఏమంటారు కర్రీ అంతా అయిపోయింది. తెచ్చుకో, ఇస్తారు వాళ్ళు, కర్రీ ఇస్తారు. అయినా స్టమక్లో ఇంత నేను వేస్ట్ ఏం చేయలే. నాది ఇంత మిగిలింది. అండ్ స్వీట్ ఉంది, నాకైతే ఇది బాగా నచ్చింది, వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు. అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట. కొంచెం పొట్ట కొంచెం సాఫ్ అయితే కొంచెం సర్దుకుంది అనుకో లోపల, సో అప్పుడు ఇది ట్రై చేయొచ్చు కదా అనే థాట్లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇట్లా అమ్మో, ఇది చాలా బాగుంది. ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్. నాకు స్వర్గంలో తేలిపోతున్నట్టుంది తింటుంటే. అంటే చాలా రోజుల తర్వాత స్వీట్ తింటున్నా. బేసిక్గా నేను స్వీట్ అంటే షుగర్ ఎక్కువ తినను. బేసిక్గా చాలా పనులు అయ్యో. అమ్మో, కొంచెం సర్దుకున్నట్టుంది. ఒక స్పూన్కి ప్లేస్ వచ్చింది. బాగుంది రైస్. ఈ రైస్ ప్లెయిన్ రైస్ కాబట్టి స్వీట్ మిల్లెట్స్ హ్యావ్ మిల్లెట్స్ ఇన్ దిస్, నాట్ రైస్. హెల్దీ ఫుడ్ బయట ఎక్కడైనా కావాలంటే రకుల్ ప్రీత్ గారు పెట్టిన ఆరంభంకి ఆరంభం చేయండి మీది హెల్దీ చోటు. నేనేం చెప్పినా నవ్వుతుంది కాబట్టి నేనేం చెప్పను. ఏదో చెప్దాం అనుకున్నా, మధ్యలో గెలికినావు, మొత్తం దొబ్బింది. ఆడ బెల్లుంది కొట్టుతుంది, వెలుగుతుంది. అవును, నేను గమ్మని ఉండాలి. ఏదో చెప్తా. టైట్ చేద్దాం. ఇంతకుముందే టైట్ చేసుకొని వచ్చిన మొత్తం. బండి మీద నీకు ఇట్లా దొంగతాం. అమ్మో, అందరు చూస్తున్నారే. అమ్మో,
అన్నం తిన్న తర్వాత పొట్టేసుకొని నవ్వాలంటే చాలా కష్టం. అర్థమైంది. యూ షుడ్ అండర్స్టాండ్ డూడ్. వాటర్ ఇస్తే తాగుతా. సంథింగ్ ఏమంటే క్రాక్ ఎక్కుతుంది ఎవరికి తెలుసు. డాగి నీకు దండమే బాబా. ఎందుకు అది కనిపిస్తే నన్ను నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావు. అది నా బాధ. బొక్కలను అసలు ప్లీజ్ అందరు ఇటే చూస్తున్నారు. రివ్యూ ఇచ్చేద్దాం. సరే. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు రివ్యూ, ఆరంభం రివ్యూ ఏంటంటే ఏం లేదు చెప్పడానికి. మొత్తం బాగుంది, ఇంకా లాగ్ లేదు, లోగు లేదు, అంతే. అంతా బాగుంది. సింతి పడిస్తే రివ్యూ పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఒకటి బాగుంది, ఒకటి బాగాలేకపోతే రివ్యూ ఇవ్వాలి. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. మీ లైఫ్ని హెల్దీ వేలో నడపాలి అని అనుకుంటే ఆరంభంతో ఆరంభం చేయండి. దట్స్ ఇట్. నేను నవ్వలేదు. ఓకే, చలో బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. తిన్నాను. బాయ్. అందరూ వద్దరేమో బాగా చెప్పగా. కేరళ, హైదరాబాద్, మైసూర్, గుంటూరు, చెట్టినాడ్. క్లాసిక్ టిఫిన్స్. ఏహే